వీరరాఘవరెడ్డి గారు, భరత్ గారు. సో మొత్తానికి ధర్మస్థల మీద ఏదైతే కుట్ర జరిగిందో ఆ కుట్ర బయటపడింది. ధర్మ విజయంగా దీన్ని అనుకోవాలి మనం. దీనిలో చాలామంది కూడా తప్పులు చేశారు, చాలామంది నిజంగానే జరిగింది అనుకున్నారు, ఇంటెన్షన్గా కాదు. అంటే కొన్నిసార్లు కుట్రలు జరిగినప్పుడు కూడా రికగ్నైజ్ చేయలేం. ఇంత పెద్ద పుణ్యక్షేత్రం మీద అంటే నేను ధర్మస్థల ఒక 3 years 4 years బ్యాక్ వెళ్ళాను. మన తిరుపతి తిరుమల ఎంత రష్ ఉంటుందో అంత రష్ ఉంటుంది. మిగతా దాదాపు దర్శనానికి 10-12 గంటలు కూడా పెడుతుంది. అంటే మంజునాథుడిగా శివుణ్ణి కర్ణాటకకు సంబంధించిన భక్తులు పిలుచుకుంటారు. చాలా పెద్ద ట్రస్ట్తో మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్ చాలా పెద్ద ఎత్తున, అంటే ఒక ట్రస్ట్ క్రిస్టియన్ మిషనరీకి ఏ మాత్రం తీసిపోకుండా నడుస్తుంది అది. అంటే ప్రభుత్వం చేతిలో కాకుండా ట్రస్ట్ చేతిలో ఉంటే ఇంత గొప్పగా చేయొచ్చా కావచ్చు అనేది ప్రూవ్ చేయబడింది. ప్రభుత్వం చేతిలో మన దేవాలయాలు ఉండద్దు, ఇలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తుల చేతిలో పెడితే కనీసం విద్య, వైద్యం అన్ని బరడి వెళ్తాయి. ప్రభుత్వం మీద ఇంత బర్డెన్ కూడా ఉండదని నేను మాట్లాడుతున్నాను. సో అది చూపించారు. సో మొత్తానికి ధర్మస్థలకు సంబంధించి ధర్మం కుట్రలు బద్దలై ధర్మ విజయం అయితే జరిగింది. దీనికి కారణమైన అంటే ఇంతమందిని నమ్మించడానికి కారణమైన దోషులను శిక్షించాల్సిన అవసరం ఉంది. నిజంగా దీనిలో అందరు మీడియా కూడా, బికాస్ మనకు ప్రాక్సిమిటీ లేదు, మనం ధర్మస్థల ఎక్కడో కర్ణాటక మీడియాను మిగతా నేషనల్ మీడియాను నమ్మి చాలామంది తప్పు చేశారు. మేము కూడా 1-2 స్టోరీస్ ఇచ్చాం, అది మేము కూడా దానికి క్షమాపణ చెప్పాల్సింది. ఎందుకంటే తప్పు ఎవరిదైనా తప్పు, ఇంటెన్షనల్గా చేయలేదు అది. సో మొత్తానికి ఇప్పుడైతే మెల్లిమెల్లిగా తెలుస్తోంది దీనికి సంబంధించి. సో అసలు దోషులు ఎవరు, కాన్స్పరసీ థియరీ, దీన్ని ఎవరు ఈ కుట్రకు బాధ్యులు, వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ భీమా వెనుక ఉందెవరు, లేకపోతే అనన్య భట్ వెనుక ఉందెవరు, వాళ్ళ క్లెయిమ్స్, స్టేట్మెంట్స్, ఇంతమంది మనోభావాల్ని గాయపరిచేలా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఓకే భరత్. థ్యాంక్ యూ ప్రియా చౌదరి గారు, వీరరాఘవరెడ్డి గారు, మురళి గారు, భరత్ గారు.